హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? పాలిటీకి సంబంధించి మన కరెంట్ అఫైర్స్ సిరీస్ రన్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం అక్టోబర్ నెలకు గాను పాలిటీలో ఏమేం కరెంట్ అఫైర్స్ జరిగున్నవి, పాలిటీకి సంబంధించి కంప్లీట్‌గా మనం పీఐబీ నుంచి గానికండి, లేదంటే విజన్ ఐఏఎస్ నుంచి గానియండి, ద హిందూ నుంచి గానియండి, ఇది ఎక్కడి నుంచైనా సరే మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎక్కడెక్కడైతే వచ్చినాయో, అక్కడ ప్రతి చోట మనం కవర్ చేసి, మీకు అర్థమయ్యే భాషలో అండ్ క్రిస్ప్ అండ్ క్లియర్‌గా ఎట్ ద సేమ్ టైమ్ గుర్తుండే విధంగా కోడింగ్ లాంగ్వేజ్‌తో మనం ఈరోజు గుర్తుండిపోయేలాగా కరెంట్ అఫైర్స్‌ని చదవబోతున్నాము. ఓకే. మనకు సంబంధించి ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ సంబంధించి కోడింగ్ లాంగ్వేజ్‌లో లేదంటే మీకు గుర్తుండేలా మెమరీ ట్రిక్స్‌తో చెప్పేవాళ్ళు ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఎక్కడ తెలుగులో కనిపించరు. నేనే ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఉంటాను. రైట్. సో, దానికి సంబంధించి ఈ వీడియో నచ్చింది అంటే ఒకసారి లైక్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి పీడిఎఫ్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు అవైలబుల్‌గా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి ఛానెల్ విజిట్ చేశారు అంటే అందులో మీకు కనిపించేస్తుంది. సో, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో ఆన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ 2024 అక్టోబర్. ఏమేమి ఉన్నాయా ముందు ఇంపార్టెంట్ అనుకుంటే, ఈ 15 కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. 15 ఉన్నాయా అంటే ఒక్కో సబ్జెక్ట్‌కి 15 అంటే ఎన్ని చూసుకుంటూ వెళ్ళాలి అంటే అంతేనండి. నెలకి మినిమమ్ ఒక 100 కరెంట్ అఫైర్స్ అన్న మినిమమ్ చూసుకోవాలి మీరు. ఓకే. 12 నెలలకు గాను 1200 కరెంట్ అఫైర్స్ మినిమమ్ వన్ లైనర్స్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. గుర్తుపెట్టుకుంటేనే మీకు బాగా ఎగ్జామ్‌లో మీరు పక్కా ఏ క్వెషన్ వచ్చినా అటెంప్ట్ చేసేలా ఉంటారు. రైట్. ఇవన్నీ ఇంపార్టెంట్. అనవసరమైన స్క్రాప్ చెత్త మొత్తం తీసేసి మీకేదైతే ఇంపార్టెంటో అంతవరకే నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ 1200 గుర్తుంటాయా సార్ అంటే నేనున్నాను గదా! మీకు గుర్తుండేలాగా విత్ ఇమేజెస్ చూడండి. ఇక్కడ చూడండి విత్ ఇమేజెస్, విత్ మినోమిక్స్, విత్ కోడింగ్ లాంగ్వేజ్‌తో నేను మీకు చెప్పబోతున్నాను. గుర్తుండేలా నేను చూసుకుంటాను. వీడియో ప్రశాంతంగా చూస్తూ వెళ్ళండి. దట్స్ ఇట్. నేను చూసుకుంటాను మొత్తం. అయితే నా ఎఫర్ట్స్ నచ్చినియి అంటే లైక్ చేస్తూ వెళ్లారు అంటే నాకు కొద్దిగా బూస్టింగ్‌గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని చెప్పి నాకు తెలుస్తా ఉంటుంది. రైట్. సో, ఇవాళ ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నాము అంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అండి. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006కు సంబంధించి కరెంట్ అఫైర్ న్యూస్‌లో ఉంది. ఏముందయ్యా అంటే సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో, సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే హానరబుల్ సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఇష్యూడ్ గైడ్‌లైన్స్ ఫర్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పీసీఎంఏ అంటాము. 2006లో మనకి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే చైల్డ్ మ్యారేజ్ ఉందో దాన్ని తగ్గించాలి అనే దాని మీద. చైల్డ్ మ్యారేజ్ అంటే ఏంటి? యాస్ పర్ యాస్ పర్ పీసీఎంఏ, యాస్ పర్ ఈసీఎంఏ చైల్డ్ అంటే ఎవరండి? చైల్డ్ అంటే ఎవరు? ఎవరయ్యా అంటే అబ్బాయిలైతే 21 ఏళ్ళు లోపల ఉన్నోళ్ళు, దాని తర్వాత అమ్మాయిలైతే 18 లోపల ఉన్నోళ్ళు వీళ్ళందరూ చైల్డ్ కిందనే ట్రీట్ అవుతారు. ఒక్కొక్క డెఫినిషన్ ఒకళ్ళు చెబుతూ ఉంటారు. మనకి పీసీఎంఏ ద్వారాగా చైల్డ్ అంటే ఇది. దాని తర్వాత మనకి ఎంప్లాయ్‌మెంట్ ఉంది కదా! మనకి చిన్న పిల్లలు పని చేయకూడదు. ఓకే. అయితే ఆ చిన్న పిల్లలు పని చేయకూడదు అనే లేబర్ యాక్ట్ ప్రకారం చిన్న పిల్లలనే డెఫినిషన్ మళ్ళీ మారిపోతుంది. చిన్న పిల్లలంటే 12 ఏళ్ల లోపల ఉన్నోళ్ళంటారు. ఓకే. సో, ఇక్కడ మ్యారేజ్‌కి సంబంధించి చైల్డ్ ఎవరయ్యా అంటే లోపల 18 లోపల, 21 లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ అండి. 18 ఏళ్ళు దాటకపోతే అమ్మాయిలకు సంబంధించి ఏదైతే ఓటు హక్కు ఉంది కదా మనకి. ఆ ఓటు హక్కు దాటక ముందు ఎవరైతే అమ్మాయిలున్నారో వాళ్ళు చైల్డ్ కిందనే. అబ్బాయిలొచ్చేసి ఇంకో +3 అన్నట్టు. ఓకే. అమ్మాయికి, అబ్బాయికి ఒక 3 ఇయర్స్ వేరియేషన్ ఉండాలి అనేది మనకు గుర్తుంటుంది. రైట్. సో, ఈ 2006కి సంబంధించి పీసీఎంఏ రూల్స్ ప్రకారం ఈ 2006 అడగొచ్చండి మిమ్మల్ని ఎగ్జామ్‌లో 2006 మాక్సిమం ఈ జడ్జిమెంట్‌కి సంబంధించి ముందు జడ్జిమెంట్ ఏం జరిగిందో చెప్తాను. గుర్తుపెట్టుకునే టెక్నిక్స్ కూడా నేను మీకు చెప్తాను. ఓకే. సో, సుప్రీం కోర్ట్ ఏం చెబుతుందయ్యా అంటే డిక్లేర్స్ దట్ చైల్డ్ మ్యారేజ్ రాబ్స్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ ఫండమెంటల్ రైట్స్ టు చూస్ దేర్ ఓన్ పార్ట్నర్ అని చెప్పి మనకి ఎవరైతే చిన్న పిల్లలకి మీరు వివాహం చేశారు అంటే వాళ్ళ వాళ్ళ ఫండమెంటల్ రైట్ లాక్కున్నట్టేనండి మీకు. ఓకే. మ్యారేజ్‌కి ఫండమెంటల్ రైట్‌కి ఏంటి సార్ రిలేషన్ అంటే మనకి ఆర్టికల్, ఆర్టికల్ 21 ఏం చెబుతుందండి? లైఫ్ అండ్ లిబర్టీ అంటుందా? లైఫ్ అండ్ లిబర్టీ అంటుందా లేదా? అయితే ఈ లైఫ్ అండ్ లిబర్టీ అంటే ఏంటి? నేను ప్రశాంతంగా బ్రతకగలగాలి. అండ్ ఎవరి కింద కూడా ఎవరు చెప్పిన ఆర్డర్స్ అవన్నీ తీసుకోకుండగా నేను నా జీవనాన్ని ప్రశాంతంగా జీవించగలగాలి అనేది ఆర్టికల్ 21 చెబుతుంది. అయితే మీరు చైల్డ్ మ్యారేజ్ చేశారు అంటే ఏమవుతది? వాళ్ళ దగ్గర నుంచి ఫండమెంటల్ వాళ్ళు ప్రశాంతంగా జీవనాన్ని వాళ్ళు లాక్కున్నట్టే. వాళ్ళకి ఎన్నుకునే హక్కుని మీరు తీసేసుకున్నట్టే. సో, అందుకని చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్‌లో ఉంటుంది ఎప్పుడైనా. ఓకే. 18 ఇయర్స్ అమ్మాయిలకి, అబ్బాయిలకైతే 21 ఇయర్స్. సో, ఇంకోటి ఇంపార్టెంట్ ఏం చూసుకోవాలంటే ఇందులో మనకి చైల్డ్ మ్యారేజెస్
ఏపీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి చూసుకోవాలి. కేమ్ డౌన్ ఫ్రమ్ 29% ఒకప్పుడు మనకి 2015, 16 లెక్కలు చూసుకుంటే మనకి 33% ఉంది చైల్డ్ మ్యారేజెస్ అనేవి. ఇప్పుడు 29%కి పడిపోయింది. వెరీ గుడ్ న్యూస్. అండ్ మనకి ఇదొచ్చేసి మనకి ద హిందూ న్యూస్ అండి. ద హిందూ న్యూస్‌లో మనకి ఆంధ్రప్రదేశ్ గురించి చర్చించారు అంటే, మనం ప్రతి నెల చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 6 మంత్స్, 8 మంత్స్ నుంచి ప్రతి రిపోర్ట్‌లో ఎక్కడ చూసినా మన ఆంధ్రప్రదేశ్ పేరైతే మినిమమ్ వినిపిస్తూనే ఉంది. ఓకే. సో ఎవరైనా గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే మనకి ఈ డేటా ఇంపార్టెంట్ అని చెప్పి ఈ డేటా నేను మీకు ఇచ్చాను. రైట్? రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలా గుర్తుపెట్టుకుంటాం 2006 ఇందాక చెప్పాను కదా! మీకు ఈ ఈ పర్టిక్యులర్ కరెంట్ అఫైర్స్‌లో టాపిక్‌లో మిమ్మల్ని క్వెషన్ ఎలా అడుగుతారు అంటే నార్మల్‌గా కరెంట్ అఫైర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోవచ్చండి. ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ అని చెప్పి. కానీ మీకు ఎగ్జామ్‌కి ఉపయోగపడాలి అనేదే నా ఉద్దేశం. ఓకే. సో సింపుల్‌గా 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంటలో కరెంట్ అఫైర్స్ లేపేయొచ్చు. కానీ 1 గంట లేదంటే 20 నిమిషాలు, 30 నిమిషాల కన్నా నేను ఎక్కువే వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, మీకు అవసరం అవ్వాలి కదా! వీడియో ఒక టైం తీసి మీరు నా వీడియోని చూస్తున్నారు. మీకు ఏదో ఒక అవుట్‌పుట్ ఇవ్వకపోతే ఆ వీడియో అనర్థం అండి నాకు తెలిసి. ఓకే. అందుకని మిమ్మల్ని క్వెషన్స్ ఎలా అడుగుతారు? ఏ పాయింట్‌లో అడుగుతారు? అనేది కూడా కరెంట్ అఫైర్స్ ఇలా చెప్తేనే మీకు కరెంట్ అఫైర్స్ రేపు ఫ్యూచర్‌లో ఎలా చదవాలో అనేది కూడా తెలుస్తుంది. ఓకే. మీరు న్యూస్ పేపర్ తీసుకున్నారంటే పెద్ద ఆర్టికల్ ఉంటుంది. ఆ ఆర్టికల్ మొత్తం మీకు అనవసరం. అక్కడ మాక్సిమం ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 3 ఉంటాయి. ఆ 3 మీరు పసిగట్టగలిగారనుకోండి, కరెంట్ అఫైర్స్ గాని, న్యూస్ పేపర్ చదవడం గాని ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఇందులో వచ్చేసి మీకు చూసుకుంటే ఏదైతే ఈ పీసీఎంఏ ఏదైతే యాక్ట్ ఉందో, ఆ యాక్ట్ ఇయర్ మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత ఏవైతే పిల్లలకి సంబంధించి చైల్డ్ అంటే ఎవరు యాస్ పర్ పీసీఎంఏ యాక్ట్ అనేది ఒకటి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం లేదంటే ద హిందూ ప్రకారం లేదంటే రీసెంట్ న్యూస్ ప్రకారం మీకు ఆంధ్రప్రదేశ్‌లో చైల్డ్ మ్యారేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయా? డిక్రీజ్ అవుతున్నాయా? అనేది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నంబర్‌లు అడగరు. మీరు టెన్షన్ పడవసరం నంబర్‌లు అడగరు. కాకపోతే ట్రెండ్ అడుగుతారు. జస్ట్ సింపుల్‌గా అనేస్తారు. ఏదో ఒక స్టేట్మెంట్ క్వెషన్స్‌లో ఎక్కడో చోట డ్యూరింగ్ 2015-16 అండ్ కంపేర్ టు నౌ ఆంధ్రప్రదేశ్ చైల్డ్ మ్యారేజెస్ ఆర్ డిక్లైనింగ్ అని చెప్పి అడుగుతారు. ఓకే. లేదా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అన్నట్టు అడగొచ్చు. ఓకే. సో ఇప్పుడు మీకొచ్చేసి 18, 21 నేను ఆల్రెడీ చెప్పేసాను. దాని తర్వాత 2006 ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే 2006 అంటే 6 అంటే 6 అంటే 6 అనే పదంలోనే అరవాలి. ఎవరి మీద అరవాలి? చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయనుకోండి, వెళ్లి మీరు అరవాలి. ఏదిరా బుద్ధి లేదా మీకు? చిన్న పిల్లలకి మ్యారేజ్ చేస్తారా అని చెప్పి చైల్డ్ మ్యారేజ్ వచ్చినప్పుడు మీరు వెళ్లి అరవాలి వాళ్ళని. ఓకే. 6 అరవాలి 2006 రైట్? రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే జన్ యోజన అభియాన్ అని చెప్పి ఒక అభియాన్ జరుగుతా ఉందండి. దీన్నే మనం పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అంటారు. పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్. ఇది దేనికి సంబంధించి అంటే మనం ఎన్నుకున్న నాయకులు ఉన్నారు కదా! మనకి సర్పంచులు గాని, జనరల్ బాడీకి సంబంధించి మహిళా సభలు గాని, మనకు సర్పంచులు గాని వీళ్ళందరూ ఉంటారు కదా! ఈ సర్పంచులు గాని, మేయర్‌లు గాని వీళ్ళకి అవేర్‌నెస్ రావడానికి వాళ్ళ లోపల మన కాన్స్టిట్యూషన్‌కి సంబంధించి గాని, పంచాయతీకి సంబంధించి గాని వాళ్ళ మైండ్‌లో ఇప్పుడు చూసుకుంటే మనకి మన సర్పంచులు గాని వీళ్ళందరూ చూసుకున్నారనుకోండి, కొద్దిగా తక్కువ నాలెడ్జ్ ఉన్నోళ్ళుంటారు. అంటే ఐ మీన్ నాలెడ్జ్ తక్కువ అంటే ఏదైతే పంచాయతీకి సంబంధించి కొద్దిగా తక్కువుంటది. నాలెడ్జ్ తక్కువుంటుంది. పంచాయతీ ఫండ్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసినోళ్ళ గురించి చెప్పట్లేదు నేను. ఎవరైతే కొత్తగా ఎందుకంటే ఈ సర్పంచులు ఇవన్నీ ఎలా ఉంటాయంటేనండి, మనకి ఇంపార్టెంట్‌గా ఏముంటుందంటే అక్కడ రిజర్వేషన్ అనే ఒక కేటగరీ ఒకటొచ్చేస్తుంది గదా! ఇప్పుడు బీసీ ఉమెన్ అని జెప్పి రిజర్వేషన్ పడిందనుకోండి మీ ఊర్లో. ఏం జేస్తారంటే రూలింగ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం జరిగేది చెబుతున్నానండి. కామన్‌గా ఇదే జరుగుతుందని గాదు. రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళేం జేస్తారంటే బీసీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆ ఊర్లో ఎవరో ఒక నాయకులుంటారు గదా! మీ ఊర్లో గూడా నాయకులుంటారు. అలానే ఆ ఊర్లో గూడా నాయకులుంటారు. నాయకులకి సంబంధించి ఎవరైతే బీసీకి సంబంధించి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టేస్తారు సర్పంచ్‌గా. రైట్. వాళ్ళే గెలుస్తారు. వాళ్ళే కంటెస్ట్ చేస్తారు. వాళ్ళే గెలుస్తారు. సర్పంచ్‌గా వచ్చి కూర్చుంటారు. కాకపోతే పాపం వాళ్ళకి నాలెడ్జ్ అంతా ఉండదు. అందుకనే సర్పంచ్ వాళ్ళ భర్త, సర్పంచ్ వాళ్ళ కొడుకు వీళ్ళే రూలింగ్ చేస్తున్నారని చెప్పి న్యూస్ పేపర్స్‌లో మనం కథనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సర్పంచ్‌కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఏంటి అసలు పంచాయతీ అంటే ఏంటి? లోపల ఏం జరుగుతుంది? లోపల ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏమేం పాజిటివ్స్ ఉంటాయి? ఇవన్నీ ఇవ్వడానికే జన్ యోజన అభియాన్ అని చెప్పి ఒకటి లాంచ్ చేశారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ లాంచ్డ్ ద పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్. పీపీసీ అంటాం. పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్. దీనికి వేరే పేరు ఏందయ్యా అంటే జన్ యోజన అభియాన్. అయితే ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ పంచాయత్ డెవలప్‌మెంట్ ప్లాన్స్ పీడీపీస్ ఫర్ 2015-16 ఏంటయ్యా ఇది అంటే
టు యాక్సలరేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ ఇన్ ప్రోగ్రెస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్. ఓకే, దీంట్లో ఏం జరుగుతుందయ్యా అంటే స్ట్రక్చర్డ్ వార్డు సభ, మహిళా సభ, గ్రామ సభలు ఇవన్నీ సభలు కండక్ట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ పెంచుతారు. ఈ సర్పంచులు కానీ అక్కడ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ చెప్పి, పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ మనకి ఫైనాన్స్ కమిషన్ ఎంత జరుగుతుందయ్యా అంటే 15th ఫైనాన్స్ కమిషన్ జరుగుతుంది, రైట్? ఈ 15th ఫైనాన్స్ కమిషన్ జరిగే సమయంలో మీకు ఈ ఫండ్స్ ఏవైతే వచ్చినాయో ఆ ఫండ్స్ ఎలా వాడుకోవాలి అనేది పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఒకటి రూపొందించుకోవాలి. ఓకే, ఈ రూపొందించుకొని ఈ నిధులు ఎలా వాడుకోవాలి, మనకు రోడ్లు లేవా, లేదంటే ఏమైనా మన చెరువులు తవ్వించుకోవాలా, రోడ్లు లేవా, లేదంటే ఆసుపత్రి కట్టించుకోవాలా, ఇలా డెవలప్మెంట్ ప్లాన్లో పీపుల్స్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి అనే దాని మీద అవేర్నెస్ వీళ్ళందరి కోసం అని చెప్పి ఒక అధ్యాయం తీసుకొని వచ్చారు. ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే జన్ యోజన అభియాన్, జనులచే ఇక్కడ ఉన్నారు కదా, జనాలు కనిపిస్తున్నారా ఇక్కడ? ఈ జనులచే ఎవరైతే ఎన్నికయ్యారో, ఈ జనులచే ఎన్నికైన నాయకులకి సంబంధించి, ఎన్నికైన నాయకులకి అండ్ జనాలకి అవేర్నెస్ తీసుకొని రావడానికి జనాల కోసమే పెట్టిన యోజననే ఇది. ఓకే, జనాలు, జన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కి సంబంధించి, రైట్? నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి ఒక చిన్న న్యూస్ ఒకటి ఉందండి. సో చెప్పే ముందు దీనికి సంబంధించి మీకు పాలిటీకి సంబంధించి కానీ, లేదంటే మీరు ప్రిపేర్ అవుతున్న ఏ ఎగ్జామ్కి సంబంధించి అయినా, పాలిటీ అనుకోండి, హిస్టరీ అనుకోండి, ఏపీ హిస్టరీ అనుకోండి, ఎన్టీపీసీ అనుకోండి, ఆర్ఆర్బీ అనుకోండి, ఏపీపీఎస్సీ అనుకోండి, ఏ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా దానికి సంబంధించి మన దగ్గర ఇలానే ఇమేజెస్తో, కోడింగ్తో మీకు అర్థమయ్యే భాషలో చెప్పే కోర్సెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏమన్నా అర్థం కావట్లేదు, లేదా ఏదైనా ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంది, మాకు ఇలా కావాలి సార్ అని చెప్పి చెప్పడానికి ఎవరైనా కావాలి అనుకుంటే నా ఈ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీతో పర్సనల్గా మాట్లాడతాను. అండ్ ఏ కోర్సు మీకు సూట్ అవుతుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా నేను గైడెన్స్ ఇస్తాను, రైట్? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అండి. ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించి ఏంటయ్యా ఇది ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే? మనకి తెలుసు, మనకి లీగల్ ఎయిడ్ అంటే ఏంటంటే మామూలుగా మీకు ఏదైనా హెల్త్ ఎయిడ్ అంటే ఏంటి? హెల్త్ ఎయిడ్ అంటే ఏంటయ్యా అంటే, నీకు ఫస్ట్ ఎయిడ్ తెలుసు కదా, ఒక్కసారిగా నీకేమన్నా ప్రాబ్లం వచ్చింది అంటే, కింద పడ్డావు అంటే వచ్చి నీకు క్యూర్ చేయడానికి ఏదో ఒక మందు రాయటం ఫస్ట్ ఎయిడ్. ఓకే, లీగల్ ఎయిడ్ అంటే ఏంటి సార్ అంటే, మీకు ఏదైనా క్రిమినల్ కేసుల్లో కానీ, లేదంటే సివిల్ కేసెస్లో కానీ ఏదైనా ప్రాబ్లం అయ్యి మీరు ఇరుక్కున్నారు అంటే మీకు గవర్నమెంట్ ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వాలి. ఓకే, ఫ్రీగా లీగల్ ఎయిడ్ అంటే మీరు ఇరుక్కున్నారు, మీరు నిర్దోష తర్వాత సంగతి. మీకైతే ముందు లీగల్ ఎయిడ్ ఇచ్చారనుకోండి, మీకు ఏదైనా లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీకు ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అనేదే గవర్నమెంట్కి సంబంధించి, గవర్నమెంట్ మనకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అనేది మన ఫండమెంటల్ రైట్. మనకి డిపిఎస్పి అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇది డిపిఎస్పి. ఓకే, సో దీనికి సంబంధించి చూసుకుంటే ఏం సార్ ఇంత హెల్త్ ఎయిడ్, ఫస్ట్ ఎయిడ్ ఎంత చెప్పడం అవసరమా అంటే, కొంతమందికి బాగా అర్థమయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇప్పుడే పాలిటీ చదివే వాళ్ళు ఉంటారు. అందరికీ సరిపడా విజయం. మీరు టాప్ లెవెల్లో పాలిటీ ప్రిపేర్ అయినా సరే నేను ఇంపార్టెంట్ టర్మ్స్ ఇందులో చెప్తాను, మీరు బేసిక్ లెవెల్లో ఉన్నా సరే ఇంపార్టెంట్ టర్మ్స్ వస్తాయి. ఓకే, సో ఏంటయ్యా దీనికి సంబంధించి న్యూస్ ఏంటయ్యా అంటే, ద సుప్రీం కోర్ట్ ఇష్యూడ్ డైరెక్షన్స్ ఫర్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ LSA టు ఎన్ష్యూర్ యాక్సెస్ ఆఫ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ ప్రిజన్ ఇన్మేట్స్. ఎవరైతే ప్రిజన్లో ఉన్నారు కదా వాళ్ళని కూడా వదిలేయకండి. ప్రిజన్లో ఉంటారండి, వాళ్ళు రిమాండ్లోకి వెళ్ళుంటారు. 10 రోజులు రిమాండో, జ్యుడిషియల్ రిమాండో, లేదంటే 15 రోజులు రిమాండో, ఏదో ఒక రిమాండ్లో ఏం చేస్తుందంటే కోర్టు వాళ్ళని రిమాండ్కి తరలిస్తూ ఉంటుంది. కానీ అలా అన్నారు రిమాండ్కి పంపించారు కదా అని చెప్పి వాళ్ళని వదిలేయకూడదు. వాళ్ళకు కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు ఎవరితో అంటుంది సార్ అంటే, మనకి లీగల్ సర్వీస్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అంటుంది, రైట్. సో దీనికి సంబంధించి చూసుకుంటే లీగల్ సర్వీస్ అథారిటీస్ ఎవరు సార్? మాకు అసలు నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, నాకు ప్రాబ్లం అయింది, నేను ఎవరిని కాంటాక్ట్ అయితే నాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ వస్తుంది అంటే, మనకి NALSA నల్సా అండ్ SALSA సాల్సా అని చెప్పి 2 బాడీస్ ఉన్నాయండి. నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, NLSA నాల్సా అండి. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. సాల్సా అంటే స్టేట్కి సంబంధించి
సాల్సా అంటే స్టేట్‌కి సంబంధించి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఓకే. సో, దీనికి సంబంధించి చూసుకుంటే వీళ్ళు మనకిస్తారు. అయితే స్ట్రెంథెనింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ ప్రిజనర్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్. ఏదైతే క్లినిక్స్ వాళ్ళకి ఎవరైతే లీగల్ ఎయిడ్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంథెన్ చేయాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఆర్టికల్ 21 ఇందులో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సుప్రీం కోర్ట్ వచ్చింది అంటే ఫండమెంటల్ రైట్ పక్కా వస్తుందండి. చాలా వరకు సుప్రీం కోర్ట్ కేస్ జరిగింది అంటే అందులో ఫండమెంటల్ ఏదో ఒక రైట్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది. బికాస్ సుప్రీం కోర్ట్ ఈస్ ద ఫైనల్ అథారిటీ అండ్ ఓన్లీ అథారిటీ టు ప్రొటెక్ట్ అవర్ ఫండమెంటల్ రైట్స్. ఓన్లీ అథారిటీ కాదు, ఈస్ ద అథారిటీ. ఓకే. రైట్. సో, దీనికి సంబంధించి చూసుకుంటే ఆర్టికల్ 21 సంబంధించి చూసుకుంటే ఇట్ స్టేట్స్ దట్ నో పర్సన్ షల్ మనకి 21 ఏం చెబుతుందయ్యా అంటే లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఏదైతే నా లైఫ్‌కి సంబంధించి నేను ప్రశాంతంగా జీవించడానికి గాని, నేను స్వేచ్ఛగా బ్రతకడానికి గాని, లిబర్టీగా బ్రతకడానికి గాని ఈ హక్కు చెబుతా ఉంది. ఎలా గుర్తుపెట్టుకుంటాము? ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను మీకు. 21 అంటే ఇద్దరు కలిసి ఒకటిగా ఎప్పుడవుతారయ్యా? ఇద్దరు కలిసి ఒకటిగా ఎప్పుడవుతారు సార్ అంటే మ్యారేజ్ అయినప్పుడు అవుతారు. అవునా? మ్యారేజ్ అయినప్పుడు అవుతారు. అయితే మ్యారేజ్ అవ్వంగాలోనే మీ లైఫ్, లిబర్టీ, ప్రశాంతతగా బ్రతకగలరా? లేదు గదా! లైఫ్ మొత్తం పోయింది అని చెప్పి చాలా చాలా మంది, ఎక్కువ శాతం మంది భావిస్తూ ఉంటారు. సో, ఇలా 21 అనంగలోనే లేదంటే లైఫ్ అనంగలోనే నా లైఫ్ పోయింది, నా ప్రశాంతత, నా స్వేచ్ఛ పోయింది అని చెప్పి మీరు ఎప్పుడు అనుకుంటారు అంటే మ్యారేజ్ అయినప్పుడు. మ్యారేజ్ అంటే ఇద్దరు కలిసి ఒకటవుతారు. M21 ఆర్టికల్ 21 అనేది గుర్తొచ్చేస్తుంది. రైట్. సో, దీనికి సంబంధించి చూసుకుంటే మనకు ప్రిజనర్స్ కూడా లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఆర్టికల్ 21 ఇందులో ఇన్వాల్వ్ అవుతా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఆర్టికల్ 39 కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఏందయ్యా అంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఏం చెబుతుందయ్యా అంటే ఎన్ష్యూర్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ఆల్రెడీ చెప్పాను మీకు. ఆల్రెడీ క్లాసెస్‌లో గాని, యాప్‌లో గాని చాలా వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను మీకు. ఇందులో ప్రతి కీవర్డ్ నేను కరెంట్ అఫైర్స్‌లోనే ఇంత కీవర్డ్స్‌తో ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను అంటే యాప్‌లో ఇంకెంత ఎక్స్‌ప్లెయిన్ చేసుంటాను. డీటెయిల్‌గా మన దగ్గర కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఎవరైనా కావాలి అనుకుంటే యాప్ డిస్క్రిప్షన్‌లో ఉంది, చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయటము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీకి సంబంధించి ఒక రూల్ అండి. ఓకే. ఏంటయ్యా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ అంటే డైరెక్షన్స్ అండి. ఇవన్నీ డైరెక్షన్స్. ఎవరికి డైరెక్షన్స్, పాలిసీస్ ఎవరికి స్టేట్‌కి. స్టేట్ తను రూపొందించుకునే పాలిసీల్లో డైరెక్షన్స్ ఇవన్నీ ప్రిన్సిపల్స్. ఇవి డైరెక్షన్స్, ప్రిన్సిపల్స్ ఇవి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్. సో, డైరెక్షన్స్ కదా ఇవి స్టేట్‌కి. స్టేట్ అయితే ఈ ఆర్టికల్ 39 ప్రకారం ఏం చెబుతోంది? డైరెక్షన్ ఇస్తూ ఉంది. ఏం డైరెక్షన్ అంటే మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అనే డైరెక్షన్. ఓకే. సో, ఈ లీగల్ ఎయిడ్ ఇచ్చే క్రమంలో మనకి ఎటువంటి చార్జెస్ చేయకూడదు. ఫ్రీగా గవర్నమెంటే అవైలబుల్‌గా మనకి చేయాలి. దీనికి బాడీస్ ఏంటయ్యా అంటే మనకి ఎన్ఏఎల్ఎస్ఏ అండ్ ఎస్ఏఎల్ఎస్ఏ సాల్సా. రైట్. సో, ఇప్పుడు చూసుకుంటే మనకి దీనికి సంబంధించి చూసుకుంటే మనకి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, ఎస్ఎల్ఎస్ఏ అండ్ ఎన్ఏఎల్ఎస్ఏ ఏం చేస్తాయా అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించండి. డిస్ట్రిక్ట్‌కి సంబంధించి, నేషనల్‌కి సంబంధించి అండ్ స్టేట్‌కి సంబంధించి ఏం చేస్తాయా అంటే కాన్స్టిట్యూట్ అయినయి. ఏ రూల్ ప్రకారం కాన్స్టిట్యూట్ అయినయి సార్? ఏ రూల్ ప్రకారం అంటే 1776 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగింది. దాని ప్రకారం సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 ప్రకారం మనకి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటైంది. రైట్. సో, దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ప్రస్తుతం 341 ఇంపార్టెంట్ అండి. ఏంటి 341 అంటే మనకి భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్. రైట్. ఈ బిఎన్ఎస్ఎస్ ఏదైతే కొత్తగా మనకి సిఆర్‌పిసి, ఐపీసీ ఇవన్నీ మార్చేశారు కదా! భారతీయ నాగరిక సురక్షా సంహిత సంబంధించి ఈ రూల్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఎవరు చెబుతున్నారు అంటే మనకి సెక్షన్ 341 చెబుతుంది. ఇది అడిగే ఆస్కారం ఉంది. ఓకే. సో, ఓవరాల్‌గా మిమ్మల్ని ఏం అడగొచ్చంటే ఈ టాపిక్‌లో నుంచి మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చేది ఎవరు? ఎవరిస్తారు? ఎన్ఏఎల్ఎస్ఏ అండ్ ఎస్ఎల్ఎస్ఏ అండ్ డిఎల్ఎస్ఏ. వీళ్ళ ముగ్గురు ఇస్తారు మనకి. అండ్ ఇంకో ఆర్టికల్ ఏమడుగుతారంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి 2023లో వచ్చింది కాబట్టి మనకి రీసెంట్‌గా వచ్చిన న్యూస్‌లో ఉంది కాబట్టి ఇది 341 ఆ సెక్షన్ ఏం చెబుతుంది అని చెప్పి కూడా మనల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఒకసారి చూసుకుంటే మనకి ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే మనకి జల్సాలు ఎక్కువైనాయి అనుకోండి మిమ్మల్ని ఎళ్లి జైల్‌లో పెడతారు. అప్పుడు నాల్సా దగ్గరో, సాల్సా దగ్గరో, దాల్సా దగ్గరకో వెళ్ళాలి. జల్సాలు ఎక్కువ చేయకండి. జల్సాలు చేయకూడదు. నాల్సా దగ్గరికెళ్తారు. ఓకే. సో, లీగల్ ఎయిడ్ ఎప్పుడు కావాలి? జల్సాలు ఎక్కువ చేస్తే నాల్సా దగ్గరికెళ్ళాల్సొస్తుంది. నెక్స్ట్ 341 ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే 341 సెక్షన్ ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే 341 అనంగలోనే మీకు చూస్తూ ఉంటే మీకు లీగల్ ఎయిడ్ ఎప్పుడు కావాలండి?
లీగల్ ఎయిడ్ ఎప్పుడు కావాలంటే ఏ డాక్టర్ ఏ లాయర్ దగ్గరికైనా మీరు వెళ్ళినప్పుడు అందరు లాయర్స్ దగ్గరికి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళు వెళ్తారు. వాళ్ళందరూ ఏమంటారంటే, "నీకు నేను లీగల్ సర్వీస్ ఇవ్వను పో" అని చెప్పి డోరేస్తున్నారు. అందరూ డోర్లేస్తున్నారు. మీరు ఒంటరిగా మారిపోయారు. సింగిల్‌గా అయిపోయారు. ఓకే. డోరేసేసారు. సింగిల్‌గా మారిపోయారు. అప్పుడు మీరు నాల్సా వచ్చేసి మేమున్నాము అని చెప్పి చెప్పింది. ఓకే. ఏం స్టార్ ఈ స్టోరీ అంటా అంటే ఒకసారి చూడండి. మిమ్మల్ని మీరు 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 న్యాయం కోసం లేదంటే లాయర్ కోసం వెళ్ళినప్పుడు లాయర్స్ అందరూ డోరేసారు. 4 డోర్. మీరు ఒంటరిగా మారిపోయారు. ఒంటరిగా. ఆర్టికల్ 341 సారీ సెక్షన్ 341. సింపుల్‌గా గుర్తుండిపోతుంది రేపు ఫ్యూచర్‌లో. నాల్సా అనంలోనే లేదా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనంలోనే లాయర్‌లందరూ డోరేసారు నేను ఒంటరిగా అయిపోయాను. 41 డోరేసారు. 41 రైట్? సో, ఇలా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్‌కి సంబంధించి ఎవరెవరికి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇస్తారు అంటే, ఇప్పుడు మీరున్నారండి మీ దగ్గర ఫుల్ డబ్బులెక్కువున్నాయి. లీగల్ ఎయిడ్ ఇచ్చేస్తారా? ఇవ్వరు. ఎవరెవరికి ఇస్తారు అంటే, కొంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీ యాస్ పర్ సుప్రీం కోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ లిమిట్ ఎంతయ్యా అంటే మీరు సంవత్సరానికి 5,00,000 లోపలే సంపాదిస్తూ ఉండాలి. ఓకే. దాని తర్వాత మీరు ట్రాఫికింగ్‌లో లేదంటే హ్యూమన్ బీయింగ్స్ లేదంటే బ్యాగర్‌లో మీరు ఇరుక్కున్నారు అంటే ట్రాఫికింగ్ ఏదైనా చేశారు అంటే అప్పుడు కూడా మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ రాదు. అండ్ వుమెన్ అండ్ చిల్డ్రన్స్‌కి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. మీరు మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ పక్కా ఇస్తుంది గవర్నమెంట్. ఓకే. నాల్సా ఇస్తుంది. అండ్ చిల్డ్రనా మీరు మీకు కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ వస్తుంది. ఇలా డిఫరెంట్ మనకు షెడ్యూల్ కాస్ట్‌కి సంబంధించి గాని, వైలెన్స్‌కి సంబంధించి గాని ఇవన్నీ నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాను. ఒకసారి చూసుకోవచ్చు. ఓకే. ఇందాక చెప్పాను సారీ మనకి 5,00,000 కాదండి 1,00,000 మీ ఇన్‌కమ్ 1,00,000 లోపలుంటే అప్పుడు మీకు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ వచ్చేస్తుంది. సో, ఈ పాయింట్స్ ఒకసారి చూసుకోండి మీకు నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఒకటొచ్చింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఏంటయ్యా ఏమి న్యూస్ ఉంది మన పేపర్‌లో అని చూసుకుంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అప్రోచెస్ ఇట్స్ 20థ్ యానివర్సరీ అండి. 20వ యానివర్సరీ జరిగింది. మనకి 2005లో ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు 2025 రాబోతుంది. దీనికి సంబంధించి చూసుకుంటే 2025కి వీళ్ళది ఏమవుతదయ్యా అంటే మనకి 20థ్ యానివర్సరీ 20 సంవత్సరాలైంది వీళ్ళు పెట్టేసి. దీనికి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్‌కి సంబంధించి ఏదైతే బేసిక్స్ ఉన్నాయో మనకు ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ అయ్యి ఉంది. దానికి సంబంధించి ఒకసారి చూసారు అనుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ ఇవన్నీ నేను మీకు అందులో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. యాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా దానికి సంబంధించి పీడీఎఫ్ అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా కావాలి అనుకుంటే చూడొచ్చు. ఓకే. ఇండియా ఎనాక్టెడ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకయ్యా ఇది తీసుకొనొచ్చారు అంటే ఏదైతే మన గవర్నమెంట్ సెక్టార్‌లో ఏదైతే జరుగుతుందో అది మనకు బయటకి తెలియదు. అంతేనా? ఏ జీవోలు ఎళ్తున్నాయి? ఏం జరుగుతుంది? ఎంతమంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఏం జరుగుతుంది? వాళ్ళ సాలరీలెంత? లేదంటే ఏ విషయం అయినా సరే ఓకే. వ్యక్తిగత విషయాలు తప్పించి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సంబంధించి మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా అడగొచ్చు. యాస్ పర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఓకే. సో, దీనికి సంబంధించి చూసుకుంటే లేటర్ ఆర్‌టిఐ యాక్ట్ 2005 రిప్లేస్డ్ యాస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2002 రైట్. దీనికి సంబంధించి రాజ్ న రాజనారాయణ్ వర్సెస్ మనకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించి సుప్రీం కోర్ట్ ఏం చేసిందయ్యా అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాస్ ఎ ఫండమెంటల్ రైట్ మన ఆర్టికల్ 19 ప్రకారం ఏదైతే 19 అంటే స్వేచ్ఛా హక్కు, భావ స్వేచ్ఛా హక్కు లేదంటే స్వేచ్ఛా హక్కు మీరు డిఫరెంట్ స్వేచ్ఛా హక్కులున్నాయి మనకి. రైట్ టు స్పీచ్ ఉంది. మనం ప్రశాంతంగా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్‌ని కొన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని డిఫేమ్ చేయకుండగా మాట్లాడొచ్చు. ఎవరి మీదైనా ఏమైనా కామెంట్ పాస్ చేయవచ్చు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండగా. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇలాంటివే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తిరగొచ్చు, ఏదైనా పని చేయొచ్చు. రైట్ టు మూవ్, రైట్ టు అసెంబుల్ లేదంటే రైట్ టు డూ ఎనీ ప్రొఫెషను, రైట్ టు సెటిల్ ఎక్కడైనా ఉండొచ్చు మీరు. సో, ఇలాంటివి ఆర్టికల్ 19 లోపల వచ్చేస్తాయి మనకి. అయితే దాంట్లోనే ఒక భాగంగానే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. డైరెక్ట్‌గా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనే పదం కనిపియదు గానీ మనకి అందులో ఆర్టికల్ 19లో కాకపోతే రైట్ టు స్పీచ్ అనుంది. అందులో భావ ప్రకటన ఉంది గదా! భావ ప్రకటన చేయాలి అనుకుంటే అసలు ఏం జరుగుతుందో తెలియాలి గదా ముందు. ఇప్పుడు ఒక గవర్నమెంట్‌లో ఒక ఆఫీసర్ పైన మీరు ఒక భావ ప్రకటన చేయాలనుకున్నారు. అతని మీద ఏదో కామెంట్ పాస్ చేయాలనుకున్నారు. ఓకే. ఫేస్‌బుక్ మీడియాలోనో లేదంటే యూట్యూబ్‌లోనో ఎక్కడో ఒక చోట వీడియో ఒకటి పెడదాం అనుకున్నారు ఆయన మీద. కాస్ దానికి పెట్టే ముందు మీకసలు అతని గురించి అతను ఏం పనులు చేశారు? ఈ సంవత్సరం పాటు, ఈ 6 నెలల పాటు అతను ఏం పనులు చేశారు? ఏంది మొత్తం తెలియాలి గదా! సో, తెలియడానికి
ఇది ఆర్టికల్ 19 లోపలే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది భావ ప్రకటనలోనే సమాచారం సేకరించుకోవడం అనేది కూడా ఒక ఆర్టికల్ అని చెప్పి మన సుప్రీం కోర్టు ఎప్పుడు రాజనారాయణ నారాయణ అని చెప్పి మనకి తిరుగుతూ ఉంటారు. చిడతలు కొట్టుకుంటూ నారాయణ గారు తిరుగుతూ ఉంటారా? నారాయణ అని. సో, ఆయన ఎలా అయితే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారో, అలానే మనకి రాజనారాయణ కేసులో కూడా అలానే ఆర్టికల్ 19 ఇది ఇందులో రైట్ టు ఇన్ఫర్మేషన్‌లో ఒక భాగమే అని చెప్పి అన్నది సుప్రీంకోర్టు. రైట్. దీనికి సంబంధించి కంట్రోల్డ్ ఆర్ సస్టైనబుల్ ఫైనాన్స్ బై మనకి ఎవరెవరు సమాధానం చెప్పాలి సార్ అంటే, ఎవరెవరంటే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్‌లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ, దాంతో పాటు మనకి డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ ఏవైతే గవర్నమెంట్ ఫండ్ చేస్తూ ఉంటాయి కొన్ని కొన్ని వాటికి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ముస్లిమ్స్ ఉన్నారనుకోండి. ముస్లిమ్స్ మసీదుల్లో ఎవరైతే నమాజ్ చేపిస్తూ ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ హానరోరియం ఇస్తుంది. గౌరవ వేతనం ఇస్తుంది. సో, అది ఇండైరెక్ట్ ఫండింగే కదా గవర్నమెంట్‌ది. సో, ఇలా డిఫరెంట్ ఇదనే కాదు. వేరే శాఖల్లో ఎక్కడైనా గవర్నమెంట్ ఇండైరెక్ట్‌గా ఎక్కడైతే ఫండింగ్ చేస్తా ఉందో, అక్కడ ప్రతి ఆర్గనైజేషను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి వస్తుంది. ఓకే. పొలిటికల్ బాడీస్ గానియండి, అన్ని పొలిటికల్ బాడీస్ వాళ్ళు హానరోరియం తీసుకుంటున్నారు. గౌరవ వేతనం తీసుకుంటున్నారు కదా! సర్పంచులు వీళ్ళందరూ. సో, వాళ్ళు కూడా దాని అండర్‌లోనే ఉంటారు. ఎలక్షన్ కమిషన్ కూడా దాని అండర్‌లో. ఏ అధికారి అయినా సరే గవర్నమెంట్ ద్వారాగా ఉన్నారు అంటే వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందకి వచ్చేస్తారు. ఓకే. ఇందులోకి సంబంధించి సెక్షన్ 8 ఏం చెబుతుందయ్యా అంటే సర్టెన్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఎగ్జాంపులేటెడ్ ఫర్ డిస్క్లోజర్. అన్నీ మీరు అడిగిన ప్రతీదీ అమ్మా నువ్వు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీని ఈ ఆదివారం నువ్వు సెలవు తీసుకున్నావు గదా! ఎక్కడికి వెళ్ళొచ్చావు? చెప్పు మీ పిల్లలతో అని చెప్పి అడగడానికి లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్‌లో. మెయిన్ ఏందంటే నీ వృత్తికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవే మనం అడగడానికి ఉంది. రైట్. సో, అదే సెక్షన్ 8 చెబుతా ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు టైమ్ ఫ్రేము. నేను ఒక ప్రశ్న అడిగాను. ఈ గవర్నమెంట్‌కి సంబంధించి పలానా ఎక్స్ ఊర్లో, ఎక్స్ మండలంలో, వై విలేజ్‌లో ఏవైతే గవర్నమెంట్ నిధులు ఒక 10,00,00,000 వచ్చినాయి గదా! 15 ఫైనాన్స్ సంబంధించి. ఆ 10,00,00,000 ఎక్కడ ఖర్చు పెట్టారు? అని జెప్పి అడిగాననుకోండి. వితిన్ 30 డేస్‌లో అక్కడున్న ఆ ఊర్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరైతే దీనికి బాధ్యులో అతను 30 రోజుల్లో ఏం జేయాలంటే మీకు సమాధానం పంపించాలి. ఓకే. సమాధానం పంపించాలి. దేంట్లో అయ్యా అంటే ఫర్ మ్యాటర్స్ కన్సర్నింగ్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించి ఒకవేళ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించి ఒకవేళ ఉంటే దానికి సంబంధించి 48 గంటల్లోనే తనకి సమాధానం చెప్పాలి అనేది ఉంటుంది. ఓకే. ఇలా మనకి డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ డీపీపీపీ యాక్ట్ కూడా దీనికి సంబంధించి అండర్‌లోనే వస్తుంది. అండ్ పబ్లిక్ అథారిటీ ఒకతన్ని నియమించాలి దీనికి సంబంధించి. పీఎం కేర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ అథారిటీ కాదు. అవి అండర్‌లోకి రావు. రైట్. సో, సుప్రీం కోర్టు ఫైనల్‌గా చూసుకుంటే మనకి సుప్రీం కోర్ట్ ఏదైతే ఉందో క్వెషన్స్ ఆన్ ఫీజిబిలిటీ ఆఫ్ గ్రామ న్యాయాలయ గురించి ఒక చిన్న న్యూస్ ఉందండి. షార్ట్ న్యూస్. ఏంటయ్యా ఇది గ్రామ న్యాయాలయ అంటే మనకు సుప్రీం కోర్ట్‌లో చూసుకుంటే నంబర్ ఆఫ్ కేసెస్ పెండింగ్‌లో ఉంటాయి. ఓకే. రీసెంట్‌గా మనకి మన మన ప్రెసిడెంట్ గారు ఏమన్నారయ్యా అంటే దీనికి సుప్రీం కోర్ట్‌ని ఏమన్నారంటే కామిక్ వేలో మనకి బ్లాక్ కోట్ సిండ్రోమ్ వచ్చింది అన్నారు. బ్లాక్ కోట్ సిండ్రోమ్ వచ్చింది సుప్రీం కోర్ట్‌కి అని చెప్పి అన్నారు. ఏంటయ్యా ఈ బ్లాక్ కోట్ సిండ్రోమ్ అంటే మనకి ఏదైతే బ్లడ్ తగ్గితే బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువవుతుందా? బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే దాన్ని ఏమంటారయ్యా అంటే వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు. వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు. ఓకే. వైట్ కోట్ సిండ్రోము బ్లడ్ ప్రెషర్ ఎక్కువైతే అలానే సుప్రీం కోర్ట్‌లో కూడా కేసులు ఎక్కువైపోయినాయి. సమాధానాలు, పరిష్కారాలు బాగా తక్కువైపోయినాయి అని చెప్పి సుప్రీం కోర్ట్‌కి బ్లాక్ కోట్ సిండ్రోమ్ వచ్చింది అని చెప్పి కామిక్ వేలో మన ప్రెసిడెంట్ గారు అన్నారు. ఓకే. సో, దీనికి సంబంధించి చూసుకుంటే ఇలా సుప్రీం కోర్ట్‌లో ఏమవుతుందయ్యా అంటే నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. జస్టిస్ డిలే అవుతుంది. డిలే అవుతుందా? ఈ డిలే అవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకు పెద్ద ప్రోవర్బ్ ఒకటుంది. న్యాయము మనకి న్యాయం లేట్‌గా దొరికినా ఆ న్యాయం దొరకనట్టే. జస్టిస్ డిలేయిడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అంటారు. ఓకే. లేట్‌గా దొరికిన న్యాయం కాదు. మనకి న్యాయం తొందరగా జరగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఎవరో ఒకతను ఒక మనిషిని హత్య చేశాడండి. హత్య చేశాడు. అతను 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ప్రశాంతంగా బయట తిరుగుతూ ఉన్నాడు. కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. అతనెప్పుడో ముసలోడయిపోయిన తర్వాత తీర్పొచ్చిన తర్వాత ఏం చేసుకోవడానికి? అతని లైఫ్ మొత్తం ప్రశాంతంగా అతను బయట తిరిగాడు గదా! హత్య చేసేసి. సో, అలా జస్టిస్ డిలే అవ్వకూడదు. తొందరగా వేగవంతంగా మనకి న్యాయం దొరకాలి. దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ ఏమంటదంటే, మా దగ్గర నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. గ్రామ న్యాయాలయాన్ని పెట్టుకోండి. గ్రామాల్లోనే న్యాయాలయాలు పెట్టుకోండి అని జెప్పి మనకి 2008లో గ్రామ న్యాయాలయ యాక్ట్ 2008 ఒకటి పాస్ అయింది. దీనికి సంబంధించి కొన్ని కొన్ని చోట్ల జరుగుతా ఉంది. కొన్ని కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ అవ్వట్లేదు.
ఓకే. చాలా తక్కువండి ప్రస్తుతానికైతే ఈ గ్రామ న్యాయాలు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే స్టేట్ ఆఫ్ ప్రిజన్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక రిపోర్ట్ ఒకటి పబ్లిష్ అయింది. దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ద సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్‌డే స్ట్రక్ డౌన్ ఒక జడ్జిమెంట్ ఒకటొచ్చింది. ఏంటయ్యా ఈ జడ్జిమెంట్ అంటే ద సుప్రీం కోర్ట్ ఆన్ థర్స్‌డే స్ట్రక్ డౌన్ న్యూమరస్ రూల్స్ ఏవైతే రూల్స్ ఉన్నాయో దీనికి సంబంధించి ఫ్రమ్ స్టేట్ ప్రిజన్ మాన్యువల్స్ ఏవైతే ప్రిజన్ మాన్యువల్స్ ఉన్నాయి కదా! ప్రిజన్ మాన్యువల్స్ అంటే ఏదైతే ఏదైతే మన ఆహ్, ఖైదీలు ఎవరైతే ఉన్నారో మన జైళ్ళల్లో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉండాలి. అయితే దానికి సంబంధించి వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే ప్రిజన్స్‌లో క్యాస్ట్ మీద కూడా బేసిస్ జరుగుతా ఉంది. నువ్వు ఈ క్యాస్టు, నువ్వు ఈ పనులు జేయాలి. నువ్వు ఈ క్యాస్టు నువ్వు ప్రశాంతంగా ఏదో ఒక చిన్న పని జేసుకో. నువ్వు తక్కువ కులం వాడివి. నువ్వు పెద్ద పెద్ద రాళ్ళు గొట్టాలి. ఇలాంటి పనులు చెప్పడము, ఎక్కువ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళకి చిన్న చిన్న పనులు చెప్పడం ఇలాంటివి జరుగుతా ఉంది. అయితే సుప్రీం కోర్ట్ ఏమందయ్యా అంటే, ఈ క్యాస్ట్ కాలమ్‌ని తీసేయండి రిజిస్టర్‌లో అని చెప్పి అంది. ఓకే. ఏదైతే రిజిస్టర్స్ ఏవైతే మెయింటైన్ చేస్తారో, ఆ రిజిస్టర్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ని మెయింటైన్ చేసి తీసేయండి అని చెప్పి చెప్పింది. ఇవన్నీ జనరల్ న్యూసులండి. ఇవన్నీ దీనికి మినిమిక్స్, కోడింగ్ ఏం అవసరం లేదు. సింపుల్‌గా గుర్తుండిపోతాయి. క్యాస్ట్ కాలమ్ అనేది తీసేయండి అని చెప్పి చెప్పింది. ఓకే. సో, దీనికి సంబంధించి చూసుకుంటే ఆర్టికల్ 14 అందరూ ఈక్వల్ అని చెప్పి అనుకున్నాము. అందరూ ఈక్వల్ అనుకున్నాము. కానీ క్యాస్ట్ బేసిస్ మీద డిస్క్రిమినేట్ చేయకూడదు. అందరూ ఈక్వల్ అనుకున్నాము. 14 అంటే లవ్ ఫిబ్రవరి 14 అందరిని ఈక్వల్‌గా ప్రేమించాలి అన్నట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వాలిటీ అందరిని ఈక్వల్‌గా ప్రేమించు. సో, అన్‌టచబిలిటీ చేయకూడదు, డిస్క్రిమినేట్ చేయకూడదు అని ఆర్టికల్ 15 చెబుతుంది. ఇవన్నీ ఆ ఖైదీకి సంబంధించి ఇవన్నీ ఉల్లంఘన జరుగుతా ఉన్నాయి. సో, ఆర్టికల్ 17 జరుగుతుంది. అన్‌టచబిలిటీ చూపిస్తున్నారు. దాని తర్వాత ఆర్టికల్ 21 అతనిది బ్రేక్ అవుతుంది. లైఫ్ అండ్ డిగ్నిటీ పోతుంది అతనిది. దాని తర్వాత 23 అతన్ని ఫోర్స్డ్ లేబర్ కూడా చేస్తున్నారు. రైట్? సో, ఇవన్నీ అతనికి పోతున్నాయి. ఇవన్నిటికి మనం గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్‌లో ఆల్రెడీ ఈ కోర్స్‌లో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్నీ అని. ఓకే. సో, సిమిలర్‌లీ నేనేం చెప్తున్నానంటే ఈ ఈ ఆర్టికల్స్ అన్నీ ఆ ప్రిజన్‌లో ఉన్న ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో, జైలు ఖైదీ ఎవరైతే ఉన్నారో అతనికి పోతున్నాయి. ఇవన్నీ తగ్గించాలి అంటే ఈ క్యాస్ట్ బేసిస్ డిస్క్రిమినేషన్ తగ్గించాలి అని చెప్పి సుప్రీం కోర్ట్ ఏం చేసిందయ్యా అంటే మనకి రూల్ ఒకటి పాస్ చేసింది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనకి అట్రోసైటిస్ అని చెప్పి రిపోర్ట్ ఒకటి పబ్లిష్ అయింది. ఓకే. వాళ్ళ మీద జరిగే అట్రోసైటిస్. అట్రోసైటిస్ అంటే వాళ్ళ మీద జరిగే ఏవైతే దాడులు ఉన్నాయో దానికి సంబంధించి ఒక రిపోర్ట్ ఒకటి పబ్లిష్ అయింది. దీన్ని చూసుకుంటే మనకి యూనియన్ గవర్నమెంట్ హాస్ రిలీజ్డ్ రిపోర్ట్ అండర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ 1989 ప్రకారం మనకి ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ద వర్డ్ అట్రోసైటిస్ అనేది ఏంటయ్యా అంటే అట్రోసైటిస్ అంటే మీనింగ్ ఏందయ్యా అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ క్రూయల్, ఇన్‌హ్యూమన్, వయలెంట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్టీ, ఎస్సీకి సంబంధించి తక్కువ జాతి వాళ్ళని, తక్కువ కులం వాళ్ళని మనం ఎక్స్‌ట్రీమ్‌లీ క్రూయల్‌గా, ఇన్‌హ్యూమన్‌గా ప్రవర్తించామనుకోండి. ఇన్‌హ్యూమన్‌గా అంటే వాళ్ళని కొట్టడం గాని, ఏమన్నా ఇన్‌హ్యూమన్‌గా ప్రవర్తిస్తే, వయలెంట్ యాక్ట్స్ ఏమైనా చేస్తే అవి దానికి సంబంధించి దానికి సంబంధించి పర్యవేక్షణ మొత్తం దేంట్లో వస్తుందయ్యా అంటే మనకి ఎస్టీ, ఎస్సీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఓకే. ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేస్ అంటాం కదా! ఈ యాక్ట్ కిందనే ఆ యాక్ట్ ఉంటుంది. ఓకే. అయితే దీనికి సంబంధించి మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఎస్టీ, ఎస్సీకి సంబంధించి మనం ఉద్దేశపూర్వకంగా వాళ్ళని హాని చేయడానికి ప్రవర్తిస్తే అండ్ క్యాస్ట్‌ని బేస్ చేసుకొని హాని చేయడానికి ప్రవర్తిస్తే అప్పుడు ఈ యాక్ట్ అండర్‌లో నిన్ను అరెస్ట్ చేస్తారు. కానీ నువ్వు జనరల్‌గా యాస్ ఎ హ్యూమన్‌గా అతను హ్యూమనే, నువ్వు హ్యూమనే అని చెప్పి జనరల్‌గా అతన్నేమన్నా అన్నావనుకోండి, అతన్నేమన్నా కొట్టినా, లేదంటే అతన్నేమన్నా తిట్టినా జనరల్‌గా జరిగిందనుకోండి ఆ సిట్యుయేషను, క్యాస్ట్ పరంగా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి మీరు ఒక తోపుడు బండి మీద మీ ఓ యాపిల్స్ అమ్ముతున్నారండి. సో, యాపిల్స్ అమ్ముతూ ఉన్నారు. ఒక మనిషొచ్చి ఒక రూ. 50 ఒక యాపిల్ ఇవ్వమన్నాడు. కానీ మీరేమన్నారంటే రూ. 30 సార్ రూ. 100 సార్ అన్నారు. అతను 50 అడుగుతున్నారు. మీరు రూ. 100 అడుగుతున్నారు. పో పోవయ్యా రాదులే పో అన్నారు మీరు. అతనికి కోపం వచ్చింది. మీ మీద చేసుకున్నాడు. ఓకే. ఈవెన్ మీరు ఎస్టీ, ఎస్సీ అయినా సరే అక్కడ సిట్యుయేషన్ మిమ్మల్ని కించపరచడానికి కాదు. అతనికి కోపం వచ్చింది. అక్కడ బి ఏదైతే ట్రాన్సాక్షన్ లేదా బిజినెస్ లావాదేవీల్లో మీకు కోపం గొడవలు జరిగినాయి గానీ, నువ్వు ఎస్టీ, ఎస్సీ వాడివి అని చెప్పి వాడు అట్రాసిటీ చేయలేదు. ఓకే. సో, మన ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఏం చెబుతుందంటే 1989 ఏం చెబుతుందంటే, నీకు క్యాస్ట్ పరంగా నిన్నేమన్నా అట్రాసిటీ చేశాడు అంటే అప్పుడు ఈ యాక్ట్ అండర్‌లోకొస్తావు అని చెప్పి అంటుంది. సో, 2025లో ద కన్విక్షన్ రేట్ డ్రాప్డ్ ఫ్రమ్ 32% ఫ్రమ్ 39.2
అని చెప్పి చెబుతా ఉంది. 2020లో 39.2% ఉంది ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసెస్. ఇప్పుడు చూసుకుంటే కన్విక్షన్ వచ్చేసి 32.4 2022కి డ్రాప్ అయింది అని చెప్పి అంటా ఉంది. ఓకే. హైయెస్ట్ క్రైమ్స్ దీనికి సంబంధించి చూసుకుంటే మనకి 2022 గాను హైయెస్ట్ క్రైమ్స్ ఎక్కడున్నాయా అంటే ముందు ఫస్ట్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. దాని తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ హైయెస్ట్ క్రైమ్స్‌లో ఉన్నాయి. ఓకే. యూపీ, రాజస్థాన్ దాని తర్వాత మధ్యప్రదేశ్. యూపీ, ఎంపీ మధ్యలో రాజస్థాన్. రైట్. సో, మనకి ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ జరుగుతా ఉంది అనే క్వెషన్ కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏంటయ్యా అంటే ఇది ఏఎఫ్ఎస్‌పీఏ. ఏఎఫ్ఎస్‌పీఏ యాక్ట్ ఒకటి ఉంది. సో, దీనికి సంబంధించి ఏంటయ్యా అంటే ఈ యాక్ట్ ఏం చేస్తుందయ్యా అంటే చూడంగలోనే కాల్చేయటం గాని, లేదంటే చూడంగలోనే మిమ్మల్ని అరెస్ట్ చేయడం గాని ఇలాంటివి అక్ ఇలాంటివి ఏమైనా అమలు చేయాలంటే ఈ యాక్ట్ ముందుకొస్తుంది. రైట్. ఇప్పుడు మీరు ఏదైనా ఎలక్షన్ జరుగుతా ఉందండి. ఎలక్షన్ జరుగుతా ఉంది. మీరు బయటకు వెళ్లారు. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆ రోజు మీరేం చేశారంటే ఒక 10 మంది గాని, ఒక 100 మంది గాని గుంపుగా బయటికి వెళ్లారు. అప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో మీరందరూ ఉంటారు. సో, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ జరుగుతున్నప్పుడు మీరేం చేశారయ్యా అంటే ఒక 20 మంది బయటికెళ్లారు కాబట్టి ఆ టైంలో నలుగురు లేదా ఐదుగురికి మించి ఒకేసారి ఒక గ్రూప్‌గా బయటికెళ్ళకూడదు. సో, అప్పుడు పోలీసులు ఏం చేయొచ్చు మిమ్మల్ని తీసుకొనెళ్ళి స్టేషన్‌లో వేసేయొచ్చు. వితౌట్ మీ మీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండాగా మిమ్మల్ని తీసుకొనెళ్ళి లోపలేసేయొచ్చు. సో, దీన్నేమంటారంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ టైంలో ఆ టైంలో యాక్ట్ అమల్లోకుంది. ఓకే. అలానే ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఒక యాక్ట్ లాంటిది. ఈ యాక్ట్ ఏం చేస్తుందయ్యా అంటే మిమ్మల్ని చూడంగలోనే మిమ్మల్ని కాల్చేయవచ్చు. లేదంటే తీసుకొనెళ్ళి మిమ్మల్ని వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషను మామూలుగా ఏంటయ్యా అంటే మనకి ఆర్టికల్ 22 ఏం చెబుతుందయ్యా అంటే మిమ్మల్ని అరెస్ట్ చేశారు అంటే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని చెప్పి రీజన్ చెప్పి దాని తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ మీకు ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అమల్లో ఉందనుకోండి మిమ్మల్ని చెప్పవసరం లేదు. ప్రశాంతంగా లోపలేసేయొచ్చు. ఓకే. కాల్చడం గాని లేదా మీ ఇంటికొచ్చి సోదా కూడా చేసుకోవచ్చు వితౌట్ ఎనీ ఆర్డర్స్. ఓకే. సో, ఇది ఎక్కడ మనకి ప్రస్తుతం ఎక్కడ అమల్లోకుంది అని చెప్పని చూసుకుంటే మనకి ద సెంటర్ హాస్ రీసెంట్‌లీ ఎక్స్టెండెడ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఇన్ 8 డిస్ట్రిక్ట్స్ ఇన్ నాగాలాండ్, 3 ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ 4 ఇన్ అస్సాం ఫర్ 6 మంత్స్ టు మెయింటైన్ ఇంటర్నల్ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే మనకి చైనాలో అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి చైనా గొడవ చేస్తుంది ఇండియాలో. మనకి అస్సాం వైపు, అరుణాచల్ వైపు మనకి అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి చైనా గొడవ చేస్తుంది. సో, అక్కడ ఈ గొడవలు తగ్గియడానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్ట్ అక్కడ అమల్లోకి ఉందండి. దానికి సంబంధించి ఇదంతా న్యూస్ మనకి చక్కర్లు కొడతా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ న్యూస్ చూసుకుంటే మనకి ఉమెన్ రిప్రజెంటేషన్ ఇన్ మనకి లా మేకింగ్. ఇక్కడ చూసుకుంటే లా మేకింగ్ అంటే ఏం లేదండి మనకి ఇక్కడ చూసుకుంటే మన పంచాయత్స్‌లో లేదంటే మున్సిపాలిటీస్‌లో లేదంటే మనకి లోక్‌సభలో, అసెంబ్లీలో లేదంటే మనకి రాజ్యసభలో ఈ ఏరియాస్‌లో వుమెన్స్ రిప్రజెంటేషన్ ఎంతుంది అనే దాని మీదే మనకి లా మేకింగ్ మనకి డిస్కషన్ జరుగుతా ఉంది. చూసుకుంటే మనకి ద పర్సెంటేజ్ ఆఫ్ వుమెన్స్ ఎంపీస్ 12% ఉన్నారు 2014 గాను. అండ్ కరెంట్‌లీ 14% జస్ట్ 2% పెరిగారు 18థ్ లోక్‌సభలో. రైట్. మనకి 73, 74 రాజ్యాంగ సవరణలో 1/3 ఉండాలి అని చెప్పారు. కానీ అది మెయింటైన్ అవ్వట్లేదు అని చెప్పి అంటూ ఉన్నారు. ఓకే. పంచాయత్స్‌లో అయితే మెయింటైన్ అవుతుంది గానీ, ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఈ ఏరియాస్‌లో మనకి మనకి ఎక్కువ శాతము కనిపించట్లేదు. రైట్. సో, ఇదే వుమెన్ రిప్రజెంటేషన్ తక్కువుంది అని చెప్పి రీసెంట్‌గా మనం చూసుకుంటే మనకి వుమెన్ రిప్రజెంటేషన్‌కి సంబంధించి అవేకెనింగ్ చేయాలి అని చెప్పి మనకి చాలా న్యూసుల్లో చాలా సర్క్యులేట్ అవుతూ ఉండడం మనం చూసాము. దీనికి సంబంధించి మిమ్మల్ని ట్రెండ్ ఎలా ఉంది అని చెప్పి అడగొచ్చు. డిక్లైన్ అవుతుందా వుమెన్ రిప్రజెంటేషన్? ఎక్కువ అవుతుందా అని. మనం ఏమనుకుంటాం ఎక్కువ అవుతుంది అనే థాట్‌లో ఉంటాము. కాపోతే ఎక్కువ మేర్లీ తక్కువ. ఓకే. చాలా నిమ్న శాతంలో 12-14 ఒకేసారిగా 33% ఏదైతే మనకు కావాలో అది పెరగలేదు. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మనకి ఈ సెషన్‌కి సంబంధించి మీకు పీడీఎఫ్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్‌లో అవైలబుల్‌గా ఉంది. ప్రింటబుల్ ఫార్మాట్ ఉంటుంది. ఈ పీపీటీ కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ ఇలాంటి క్లాసెస్ మీకు కోడింగ్‌తో, మీ ఇమేజెస్‌తో మీరు లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా నేర్చుకోవాలనుకుంటున్నారా? యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇప్పుడు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్, క్వెరీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై.